హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2018లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాజా రంగుస్కి. మూవీలో మాత్రం మంచి మంచి ట్విస్ట్లు ఉంటాయి, సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ కావడంతో కొంచెం ప్రతి పాయింట్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ లో డ్యూరేషన్ కొంచెం పెరుగుతుంది, కానీ మీకు ఎక్కడా బోరు కొట్టకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ఎప్పుడు మీకు టార్గెట్స్ ఇవ్వలేదు, కానీ ఈ వీడియోకి మాత్రం ఒక 150 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. సో వెంటనే వీడియోని లైక్ చేసి ఇంక టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో కానిస్టేబుల్ అయినటువంటి రాజా ఎందుకో చాలా కంగారు పడుతూ వెంటనే తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి తను ఉన్న లొకేషన్ ని చెప్పి అక్కడికి రమ్మని చెప్తాడు. దాంతో రాజా ఫ్రెండ్ వెంటనే కారు వేసుకుని అక్కడికి రాగా రాజా సడన్ గా తన ఫ్రెండ్ కారుకి అడ్డంగా వెళ్లి ఆ కారుని గుద్దుకొని కింద పడిపోతాడు. దాంతో రాజా ఫ్రెండ్ చాలా భయపడుతూ వెంటనే కిందకి దిగి రాజాని చూసి నీకు ఓకే కదా, అసలు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటాడు. అప్పుడు మూవీ టైటిల్ పడుతుంది. ఆ తర్వాత స్టోరీ గతానికి వెళ్తుంది. ఒక ప్రాంతంలో ఒక పెద్ద అపార్ట్మెంట్ లో మరియా అనే ఒక మహిళ ఉండగా కానిస్టేబుల్ అయినటువంటి రాజా మరియు తన ఫ్రెండ్ రెగ్యులర్ గా ఆ మరియా దగ్గరికి వెళ్లి ఆ మరియాకి సెక్యూరిటీగా అక్కడికి వెళ్లి మరియా దగ్గరికి వచ్చినట్లుగా తన దగ్గర సైన్ తీసుకుని వెళుతూ ఉంటారు. అలాంటి సమయంలోనే రాజా ఒక రోజు మరియా దగ్గరికి వెళ్లి తనను కలిసి తన దగ్గర సైన్ తీసుకుని తిరిగి వెళుతూ ఉన్న సమయంలో అక్కడ రంగుస్కిని చూసి మొదటి చూపులోనే తనతో ప్రేమలో పడిపోతాడు. అప్పటి నుంచి రాజా ఆ రంగుస్కిని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. నిజానికి ఆ రంగుస్కి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో సడన్ గా ఒక రోజు రంగుస్కి రాజా దగ్గరికి వచ్చి నా దగ్గర పెన్ను పని చేయడం లేదు, పెన్ను ఇస్తావా అని చెప్పి ఆ రాజా దగ్గర ఉన్న పెన్ను తీసుకుని ఆ తర్వాత తిరిగి మళ్ళీ తనకి ఇచ్చేస్తుంది. అలా ఇద్దరికి పరిచయం ఏర్పడుతుంది. అలా వాళ్ళిద్దరికి బాగా పరిచయం అవడంతో ఒక రోజు రంగుస్కి ఆ రాజాని చూసి నేను జర్నలిస్ట్ ని కదా, నాకు ఒక కేసుకు సంబంధించిన ఫైల్ దొరుకుతుందా అని అడుగుతుంది. దానికి రాజా కూడా నీ కోసం నేను ఆ ఫైల్ ని తీసుకుని వస్తాను అని అంటాడు. నిజానికి రాజా ఆ అపార్ట్మెంట్ లో ఉన్న మరియాకి రక్షణ కల్పించడానికి రెగ్యులర్ గా తన దగ్గరికి వెళ్లి తనను కలిసి సైన్ తీసుకుని వస్తూ ఉంటాడు. అలా వెళ్ళిన ప్రతిసారి కూడా రాజా ఆ మరియాతో చాలా క్లోజ్ గానే మాట్లాడుతూ ఉంటాడు. నిజానికి ఈ మరియాకి పురాతనమైన వస్తువుల్ని సేకరించే ఒక హ్యాబిట్ ఉంటుంది. ఆ మరియా కూడా రాజాతో చాలా మంచిగానే మాట్లాడుతూ ఉంటుంది. దాంతో రాజా ఒక రోజు ఆ మరియాని చూసి నేను ఆ రంగుస్కిని ప్రేమిస్తున్నాను అని ఆ విషయం అంతా కూడా తనకి చెప్తాడు. ఆ సమయంలో మరియా ఆ రాజాని చూసి మంచిది, సరే నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా, నా దగ్గర ఒక పురాతనమైన కత్తి ఉంది, దానికి పిడి లేదు, దానికి నువ్వు పిడి వేయించుకుని వస్తావా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రాజా కూడా సరే మేడం, నేను ఆ కత్తికి పిడి వేయించుకుని వస్తాను అని తనకి మాటిస్తాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రంగుస్కి తన ఇంట్లో నుంచి డోర్ ఓపెన్ చేసి బయటికి రాగా ఇంటి ముందు ఒక ఫ్లవర్ బొకే ఉంటుంది. రంగుస్కి ఆ ఫ్లవర్ బొకేని తీసుకుని ఎవరు పెట్టి ఉంటారని ఆలోచిస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో రంగుస్కి ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నేను మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి రాజానే గొంతు మార్చి ఆ రంగుస్కితో అలా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రంగుస్కి వెంటనే రాజాకి ఫోన్ చేసి నేను అడిగిన ఫైల్ ని తీసుకుని వచ్చారా అని అడుగుతుంది. దానికి రాజా కూడా తీసుకుని వచ్చాను, మీరు ఒకసారి కేఫ్ కు వస్తే ఫైల్ మీ కేఫ్ లో ఇస్తాను అని అంటాడు. అలా రాజా కేఫ్ కి వెళ్లి అక్కడ రంగుస్కిని కలిసి ఏంటి మీరు ఈ రోజు కొంచెం డల్ గా ఉన్నట్లుగా ఉన్నారు అని తనకేమీ తెలియనట్లుగా మాట్లాడతాడు. ఆ రంగుస్కి రాజాని చూసి ఏం లేదు, నేను నార్మల్ గానే ఉన్నాను అని అంటూ ఉంటుంది. దాంతో రాజా వెంటనే నేను కాఫీ తీసుకుని వస్తాను అని అక్కడి నుంచి పక్కకు వెళ్లి మళ్ళీ తన గొంతు మార్చి ఆ రంగుస్కి కాల్ చేసి నువ్వు ఆ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రాజాతో కాఫీ షాప్ కి వెళ్ళినట్లుగా నాకు తెలుసు, వాడు నాకు నచ్చలేదు, నువ్వు వాడితో మాట్లాడవద్దు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రంగుస్కి నేను అతనితో మాట్లాడితే నీకెందుకు, నేను అతనితోనే మాట్లాడతాను అని అంటుంది. అయితే గొంతు మార్చి మాట్లాడుతున్నటువంటి రాజా అవునా సరే ఇప్పుడు చూడు అతన్ని ఎలా అక్కడి నుంచి త్వరగా పంపించేస్తానో చూడు అని ఛాలెంజ్ చేస్తాడు. అలా రాజా గొంతు మార్చి మళ్ళీ తనకేమీ తెలియనట్లుగా కాఫీ తీసుకుని వెళ్లి ఆ రంగుస్కి ఇచ్చి సడన్ గా తనకేదో పై ఆఫీసర్ ఫోన్ చేసినట్లుగా సార్ వచ్చేస్తున్నా సార్, ఆ ఫైల్ నా దగ్గరే ఉంది, ఇప్పుడే మీకు ఆ ఫైల్ ఇస్తాను అని చెప్పి వెంటనే ఆ రంగుస్కిని చూసి మా పై ఆఫీసర్ ఫోన్ చేశాడు, నేను వెళుతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసినటువంటి రంగుస్కి నాకు ఫోన్ చేసినటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి చెప్పినట్లుగానే రాజా ఇక్కడి నుంచి ఎలా వెళ్ళిపోయాడో అని ఆశ్చర్యపోతూ ఉంటుంది.
ఆ రోజు రాత్రి రాజా రంగుస్కి దగ్గరికి వెళ్ళగా ఆ రంగుస్కి రాజాని చూసి జరిగిందంతా కూడా తనకు చెప్తుంది. ఆ మాటలు విన్న రాజా తనకేమీ తెలియనట్లుగా అవునా అలా జరిగిందా అని అంటూ ఉంటాడు. రంగుస్కి వెంటనే రాజాని చూసి నువ్వు ఇక్కడికి వచ్చిన విషయం కూడా వాడికి తెలిసిపోయి ఉంటుంది, అందుకే నేను వాడికి చిరాకు తెప్పించేలాగా చెయ్యాలి, నేను నీ దగ్గరికి కిస్ చేస్తున్నట్లుగా దగ్గరికి వస్తాను, వాడు చూడు వెంటనే ఫోన్ చేస్తాడు అని ఆ రంగుస్కి రాజాని కిస్ చేస్తున్నట్లుగా దగ్గరికి వస్తూ ఉంటుంది. అది చూసినటువంటి రాజా వెంటనే ఆ రంగుస్కిని గట్టిగా కిస్ చేస్తాడు. దాంతో ఆ రంగుస్కి రాజాను చూసి నేను నిన్ను కిస్ చేస్తున్నట్లుగా కేవలం యాక్టింగ్ మాత్రమే చేయమన్నాను, నువ్వెందుకు రియల్ గా చేశావు అని అడుగుతుంది. దానికి రాజా సమాధానం చెప్తూ నచ్చిన అమ్మాయి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటే ముద్దు పెట్టకుండా ఎలా ఉంటాను అని ఇండైరెక్ట్ గా ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. ఆ మాటలు విన్నటువంటి రంగుస్కి కూడా ఆ రాజా ఇష్టం కావడంతో తను సిగ్గుపడుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ రంగుస్కి రాజా దగ్గరికి వచ్చి నాకు ఆ గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న రాజా షాక్ అయ్యి నేనేమి తనకు మళ్ళీ ఫోన్ చేయలేదు కదా, తనకు ఫోన్ చేస్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరు అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రంగుస్కి మొబైల్ కి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేస్తాడు. దాంతో తను స్పీకర్ ఆన్ చేయడంతో ఏ విధంగా అయితే రాజా గొంతు మార్చి మాట్లాడాడో సేమ్ అదే విధంగా ఆ గుర్తు తెలియని వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి రాజా చాలా ఆశ్చర్యపోయి షాక్ లో ఉంటాడు. వెంటనే రాజా రంగుస్కి దగ్గరికి వచ్చి తను ఏ నెంబర్ తో కాల్ చేశాడో చూడగా రంగుస్కి 2 నెంబర్ల నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది. ఒకటి ఆ రాజా నెంబర్ కాగా మరొక నెంబర్ ఎవరిదో తెలుసుకోవాలి అని రాజా ఆ నెంబర్ ని నోట్ చేసుకుని వెంటనే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెప్పి ఈ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో చెక్ చేసి చెప్పు అని అడుగుతాడు. దాంతో రాజా ఫ్రెండ్ వెంటనే చెక్ చేసి రాజాని చూసి మరొక ట్విస్ట్ రివీల్ చేస్తాడు. రాజా ఇప్పుడు ఆ రంగుస్కి ఫోన్ చేస్తున్నటువంటి ఆ నెంబర్ కూడా నీ పేరు మీదనే సిమ్ తీసుకుని ఉన్నారు, ఇదేదో చాలా తేడాగా ఉంది, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని అంటాడు. అది మొత్తం తెలుసుకున్నటువంటి రాజా అసలు ఎవరు ఆ వ్యక్తి, ఎందుకు ఆ విధంగా చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా ఎవరైతే ఆ రంగుస్కి కాల్ చేస్తున్నాడో ఆ గుర్తు తెలియని వ్యక్తి ఈసారి రాజాకి ఫోన్ చేసి ఇప్పుడు నేను నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రంగుస్కిని తన ఇంట్లోనే చంపబోతున్నాను అని అంటాడు. ఆ మాటలు విన్న రాజా ఎవరు నువ్వు, ఎందుకు ఈ విధంగా చేస్తున్నావు అంటూ గట్టిగా అరుస్తూ వెంటనే ఫోన్ కట్ చేసి ఆ రంగుస్కి కాల్ చేసి నువ్వు ఎక్కడున్నా సరే వెంటనే రూమ్ లోపలికి వెళ్లి రూమ్ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసుకో అని చెప్తాడు. ఆ వెంటనే రాజా కూడా మనం ఇక్కడ ఉండకూడదు అక్కడికి వెళ్ళాలి అని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళగా అప్పుడే ఆ అపార్ట్మెంట్ లోకి ఎవరో వెళుతున్నట్లుగా మనకు చూపిస్తారు. రాజా కూడా అపార్ట్మెంట్ లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ బయట ఆ వాచ్మెన్ ఎవరో లేకపోవడంతో గేట్ క్లోజ్ చేసి ఉంటుంది. దాంతో రాజా వెంటనే గేట్ దూకి లోపలికి వెళ్లి ఆ రంగుస్కి ఇంటి దగ్గరికి వెళ్ళగా అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. రాజా చాలా భయపడుతూ ఇంటి లోపలికి వెళ్లి వెతుకుతూ ఉండగా అక్కడ ఎవ్వరూ కనిపించరు. దాంతో రాజా చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రంగుస్కి ఆ రాజా ముందుకు వచ్చి ఎందుకు నువ్వు అంత భయపడుతున్నావు, ఏమైంది అని అడుగుతుంది. దానికి రాజా చాలా కోపంగా రంగుస్కిని చూసి నేను నీకేం చెప్పాను, ఇంటి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకోమన్నా కదా, ఎందుకు నువ్వు ఈ విధంగా డోర్ ఓపెన్ చేసి ఉన్నావు అని అంటాడు. ఆ మాటలు విన్న రంగుస్కి నువ్వు చెప్పినంత మాత్రాన నేను డోర్ని క్లోజ్ చేసేయాలంటావా అంటూ గొడవ పడుతుంది. దానికి రాజా రంగుస్కిని చూసి నువ్వు ఇప్పుడు ఎంత ప్రమాదంలో ఉన్నావో ఆ విషయం నీకు తెలియదు, ప్లీజ్ వెంటనే ఇంటి లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకో అని అంటాడు. దానికి రంగుస్కి వెంటనే రాజాని చూసి ఎందుకు నువ్వు అంతలా కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగిందో చెప్పు అని అంటూ ఉంటుంది. రాజా మాత్రం ఏమీ లేదు, నువ్వు మాత్రం డోర్ క్లోజ్ చేసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ తెలిసే షాకింగ్ విషయం ఏమిటి అంటే ఆ అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మరియాని ఎవరో హత్య చేసి చంపేశారు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి మొత్తం ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. వాళ్ళతో పాటు రాజా కూడా అక్కడికి రాగా అక్కడ రాజాకి ఒక బిల్లు కనిపిస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ బిల్లు మరేదో కాదు, ఆ మరియా బ్రతికి ఉన్న సమయంలో రాజాకి ఒక పాత కత్తినిచ్చి దానికి పిడి వేయించుకు రమ్మని చెప్పింది కదా, ఆ పిడిని వేయించుకుని వచ్చే సమయంలో ఆ షాపులో వాళ్ళే ఆ బిల్లు ఇచ్చి ఉంటారు. అది చూసినటువంటి రాజా చాలా కంగారు పడుతూ వెంటనే ఎవరికీ కనిపించకుండా ఆ బిల్లుని తీసేసుకుంటాడు. అయితే ఇక్కడ రాజా ఎందుకు భయపడుతున్నాడో ఆ విషయం మనకు ముందు ముందు తెలుస్తుంది. ఆ వెంటనే పోలీసులు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక సెక్యూరిటీ గార్డ్ ని పిలిచి విచారించగా ఆ సెక్యూరిటీ గార్డ్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ సార్ నేను వాష్రూమ్ కి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఒక వ్యక్తి ఎవరో రెడ్ కలర్ షర్ట్ వేసుకుని పరిగెడుతూ ఉండడం నేను చూశాను అని అంటాడు. నిజానికి ఆ రోజు రాజా రంగుస్కిని కాపాడడం కోసం వచ్చినప్పుడు గేట్ వేసి ఉంది కదా, రాజానే ఆ గేట్ దూకి అక్కడి నుంచి రంగుస్కిని కలవడం కోసం ఫాస్ట్ గా వెళుతూ ఒక పూల కుండీని కూడా తన్ని పగలగొట్టేసి వెళ్లిపోయి ఉంటాడు. ఆ సమయంలో రాజా కూడా రెడ్ కలర్ షర్టే వేసుకుని ఉండి ఉంటాడు. అలా సెక్యూరిటీ మాట్లాడుతున్నది మొత్తం వింటున్నటువంటి రాజా చాలా కంగారు పడుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులు ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ విచారిస్తూ ఆ ప్రాసెస్ లో అక్కడ ఉన్నటువంటి రంగుస్కిని కూడా విచారిస్తూ ఉంటారు.
దాంతో ఆ రంగుస్కి కూడా తనకు తెలిసిన విషయాలన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఇన్స్పెక్టర్ ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్లన్నింటినీ కూడా చూడాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి రాజా ఒక్కసారిగా షాక్ అవుతూ వెంటనే ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లకు సంబంధించిన కంట్రోల్ రూమ్ దగ్గరికి వెళ్లి ఆ ఫుటేజ్ మొత్తం డిలీట్ చేసేసి వెళ్ళిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఆ రాజాకి గుర్తు తెలియని వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి, ఏంటి సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేసినంత మాత్రాన నువ్వు ఈ కేసులో ఇరుక్కోను అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఈ కేసులో నువ్వే ఇరుక్కుంటావు అంటూ వెటకారంగా నవ్వుతూ ఉంటారు. అయితే ఆ తర్వాత ఈ కేసుని ఇన్స్పెక్టర్ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదు అని డిపార్ట్మెంట్ కేకే అనే ఒక స్పెషల్ ఆఫీసర్ని ఈ కేసుని హ్యాండిల్ చేయడానికి నియమిస్తారు. అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ దగ్గరికి కేకే కూడా వస్తాడు. నిజానికి ఇప్పటి వరకు ఆ కేసుని హ్యాండిల్ చేసిన ఇన్స్పెక్టర్ ఆ కేకేకి ఫ్రెండే అయి ఉంటాడు. దాంతో ఆ ఇన్స్పెక్టర్ కేకేని చూసి, కేకే నువ్వు రావడం కొంచెం లేట్ అయి ఉంటే నేనే ఈ కేసుని సాల్వ్ చేసేసేవాడిని, కానీ మన డిపార్ట్మెంటే ఆవేశంగా నిన్ను ఇక్కడికి పంపించింది. సరే, నేను ఇప్పటి వరకు ఎంక్వైరీ చేసిన డీటెయిల్స్ మొత్తం ఈ ఫైల్లో ఉన్నాయి అని ఒక ఫైల్ ఆ కేకేకి ఇస్తాడు. అయితే కేకే మాత్రం నాకు ఈ ఫైల్ ఏమి వద్దు, నేనే నా స్టైల్లో ఈ కేసుని హ్యాండిల్ చేస్తాను అని వెంటనే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న రిజిస్టర్ ని చెక్ చేయగా అక్కడికి రెగ్యులర్ గా రాజా మరియు తన ఫ్రెండ్ వెళుతూ ఉంటారు అని తెలుస్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ వెంటనే ఆ కేకేని చూసి, సార్ ఆ అపార్ట్మెంట్ లో మరియా అనే ఒక సీనియర్ సిటిజన్ ఉంటుంది, తనకి సెక్యూరిటీ ఇవ్వడం కోసం అప్పుడప్పుడు రెగ్యులర్ గా వీళ్ళు వెళ్లి కలిసి వస్తూ ఉంటారు అని అంటాడు. దానికి కేకే వెంటనే ఇన్స్పెక్టర్ ని చూసి, అవునా, సరే అయితే నన్ను ఒకసారి ఆ రాజాను వచ్చి కలవమని చెప్పు అని వెంటనే ఆ కేకే అపార్ట్మెంట్ మొత్తం తిరుగుతూ అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ ని చూసి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ అపార్ట్మెంట్ ఓనర్ ని కూడా పిలిచి ఎంక్వైరీ చేస్తూ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. అక్కడ తనకి సీసీటీవీ ఫుటేజ్ లో ఒక యాంగిల్ లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ని ఎవరో డిలీట్ చేసి ఉంటారు. అది చూసిన కేకే వెంటనే అపార్ట్మెంట్ ఓనర్ ని చూసి, మీరే దీన్ని డిలీట్ చేశారా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న అపార్ట్మెంట్ ఓనర్, సార్ నాకేమి తెలియదు సార్, అది ఎవరు డిలీట్ చేశారో కూడా నాకు తెలియదు అని అంటాడు. దానికి కేకే మాట్లాడుతూ, మీరు దీన్ని డిలీట్ చేయలేదు అంటే ఎవరో మీ ఇంట్లోకి వచ్చి ఆ ఫుటేజ్ ని డిలీట్ చేసి వెళ్ళిపోయాడు, అతను ఎవరో మనకు తెలియాలి, అతని గురించి మన దగ్గర ఎటువంటి క్లూ లేదు, కాకపోతే అతను కేవలం రెడ్ షర్ట్ మాత్రం వేసుకున్నాడు, అతన్ని మనం కనిపెట్టాలి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో రాజా అక్కడికి వచ్చి కేకేని చూసి, సార్ నన్ను పిలిచారంట అని అంటాడు. దాంతో కేకే వెంటనే రాజాని చూసి, నువ్వు ఆ మరియా దగ్గరికి వెళ్ళి తనతో బాగా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాజా, అదేం లేదు సార్, తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను ఏదైనా అడిగితే దానికి సమాధానం మాత్రమే చెప్తూ ఉంటాను అని అంటాడు. అదే సమయంలో కేకేకి అక్కడ ఒక కత్తి కనిపించడంతో, ఈ కత్తిని రీసెంట్ గానే ఏదో రెడీ చేయించినట్లుగా ఉన్నారు, ఈ కత్తి గురించి కొంచెం ఎంక్వైరీ చెయ్యండి అంటాడు. ఆ వెంటనే కేకే అక్కడ డెడ్ బాడీని తీసిన ఫొటోస్ అన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే తనకి ఆ ఫొటోస్ లో అక్కడ ఒక బిల్లు కనిపిస్తుంది. కానీ నిజానికి పోలీసులు ఎవరికి కూడా ఆ బిల్లు దొరికి ఉండదు. దాంతో కేకే వెంటనే ఆ ఫొటోస్ లో ఉన్న బిల్లుని బాగా చెక్ చేసి, ఈ బిల్లు ఏ షాప్ దో క్లియర్ గా అర్థం అవుతుంది కదా, వెంటనే ఆ షాప్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే ఏమైనా తెలుస్తుంది అని అంటాడు. మరోపక్క ఆ మాటలు విన్నటువంటి రాజా చాలా భయపడిపోతూ ఉంటాడు. ఆ వెంటనే రాజా డైరెక్ట్ గా రంగుస్కి దగ్గరికి వెళ్ళి తనకు జరిగిందంతా చెప్పి, నేను కేవలం నిన్ను ప్రేమించడం కోసమే గొంతు మార్చి అలా మాట్లాడాను, కానీ అదే ప్లాన్ నాకు రివర్స్ అయ్యింది, ఎవరో నాకు ఫోన్ చేసి ఆ రోజు నిన్ను చంపేస్తాను అని చెప్పడంతో భయపడి నీ ఇంటి దగ్గరికి వచ్చాను అని చెప్తూ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. రాజా అలా భయపడుతూ రంగుస్కిని కాపాడడం కోసం తన ఇంటి దగ్గరికి వెళ్లి ఆ రంగుస్కిని కలిసి డోర్ వేసుకో అని చెప్పి బయటికి వచ్చి అక్కడి నుంచి రంగుస్కి ఇంటికి వెళ్ళబోతూ ఉండగా సడన్ గా మరియా రూమ్ లో నుంచి ఏదో సౌండ్ వస్తుంది. దాంతో రాజా వెంటనే అక్కడ ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా అప్పటికే మరియా కింద పడి చనిపోయి ఉంటుంది. అది చూసినటువంటి రాజా చాలా కంగారు పడుతూ ఉండగా అదే సమయంలో మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి ఆ రాజాకి ఫోన్ చేసి, ఏంటి నువ్వు అక్కడేం చేస్తున్నావు, ఆ మరియాని చంపింది నేనే, కానీ లోపలికి వెళ్లేది మాత్రం నువ్వే అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అలా జరిగిందంతా కూడా రాజా ఆ రంగుస్కి దగ్గర చెప్పడంతో ఆ రంగుస్కి చాలా కోపంగా రాజాని చూసి, అంటే నువ్వు నన్ను మోసం చేసి లవ్ చేస్తున్నావా అంటూ కోప్పడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరోపక్క పోలీస్ ఆఫీసర్ కేకే వెంటనే ఆ డెడ్ బాడీ దగ్గర ఉన్న బిల్లులో ఉన్న షాప్ ఓనర్ ని పిలిచి, నీ దగ్గర కత్తికి పిడి వేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎవరో నీకు తెలుసా అని అడుగుతాడు. దానికి ఆ షాప్ ఓనర్ మాట్లాడుతూ, ఆ వ్యక్తి ఎవరో నాకు పర్సనల్ గా తెలియదు కానీ నేను చూస్తే మాత్రం గుర్తుపడతానని అంటాడు. దాంతో కేకే వెంటనే రాజాకి కొంచెం పని ఉంది అన్నట్లుగా లోపలికి పిలిచి వెంటనే రాజాని ఆ షాప్ ఓనర్ కి చూపించి, ఆ రోజు కత్తికి పిడి వేయించడానికి వచ్చింది ఇతనేనా అని అంటాడు. దానికి ఆ షాప్ ఓనర్ రాజాని చూసి, కాదు సార్, అతను కొంచెం నల్లగా ఉంటాడు అని అంటాడు. ఆ మాట
మాటలు విన్నటువంటి కేకే అనవసరంగా మనం ఈ రాజాని అపార్థం చేసుకున్నాము అని అనుకుంటూ ఉంటాడు. ట్విస్ట్ ఏమిటి అంటే మరోపక్క ఆ రాజా ఫ్రెండ్ చాలా భయపడిపోతూ ఉంటాడు. నిజానికి ఆ రోజు కత్తికి పిడి వేయించడానికి రాజా వెళ్ళబోతూ ఉండగా తనకి ఆ రంగోస్కి కలవడానికి వచ్చి ఉంటుంది. దాంతో ఆ కత్తిని వెంటనే తన ఫ్రెండ్కి ఇచ్చి దీనికి పిడి వేయించుకునిరా అని చెప్పి ఉంటాడు. ఆ విధంగా రాజా ఫ్రెండ్ ఆ కత్తిని తీసుకుని వెళ్ళి దానికి పిడి వేసి తీసుకుని వచ్చి ఉంటాడు. ఆ తర్వాత రంగోస్కి ఇప్పుడు రాజా ఆపదలో ఉన్నాడు, తనకి మన సహాయం చాలా అవసరం ఉంటుంది అని తిరిగి మళ్ళీ ఆ రాజా దగ్గరికి వచ్చి ఖచ్చితంగా మరియాని ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్లే చంపి ఉంటారు, బయట నుంచి ఎవరు వచ్చి ఉండరు. నాకు అపార్ట్మెంట్ లో ఉన్న ఒక 6 మంది మీద డౌట్ గా ఉంది, కానీ అది వాళ్లే చేశారు అని ఎలా నిరూపించాలి అని ఆలోచిస్తూ ఉండగా రాజా వెంటనే తన ఫ్రెండ్ మరియు రంగూస్కి ఇద్దరిని చూసి నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను వెంటనే రంగూస్కి చెప్పిన ఆ 6 మందికి కూడా ఫోన్ చేసి మీరేం చేశారో నాకు మొత్తం తెలిసిపోయింది అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేస్తాను, వాళ్ళు నిజంగా తప్పు చేసి ఉంటే వాళ్ళు తిరిగి మనకి రిటర్న్ కాల్ చేస్తారు అని రాజా వెంటనే ఆ రంగూస్కి డౌట్ ఉన్నటువంటి 6 మందికి కూడా ఫోన్ చేసి సేమ్ అదే విధంగా మాట్లాడి ఫోన్ కట్ చేస్తాడు. ఇక ట్విస్ట్ ఏమిటి అంటే ఆ రాజా ఫోన్ చేసిన 6 మందిలో 5 మంది తిరిగి ఫోన్ చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఎఫ్ఐఆర్స్ గురించి వీళ్ళకి తెలిసిపోయిందేమో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. కానీ 6వ వ్యక్తి మాత్రం అసలు ఫోన్ చేయకుండా ఉండడంతో రాజా తన టీం ను చూసి ఈ 6వ వ్యక్తి ఎందుకు మనకు ఫోన్ చేయలేదు అంటే వీడే హత్య చేశాడేమో తెలుసుకోవాలి అని ఆ 6వ వ్యక్తి ఎవరో చూడగా ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఒక ఫోటోగ్రాఫర్ అయి ఉంటాడు. దాంతో రాజా రంగూస్కి అలాగే రాజా ఫ్రెండ్ ముగ్గురు కలిసి ఎలాగైనా ఆ ఫోటోగ్రాఫర్ ఇంట్లోకి వెళ్లి చెక్ చేయాలి అని దూరం నుంచి ఆ ఫోటోగ్రాఫర్ ని అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడైతే ఆ ఫోటోగ్రాఫర్ బయటికి వెళ్ళాడో అప్పుడు ఈ ముగ్గురు కూడా అతని ఇంట్లోకి వెళ్లి వెతుకుతూ ఉంటారు. అప్పుడే రంగూస్కి అక్కడ దేన్నో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి మిగతా ఇద్దరిని కూడా అక్కడికి పిలుస్తుంది. దాంతో రాజా అతని ఫ్రెండ్ కూడా రంగూస్కి పిలిచిన ప్లేస్ కి వెళ్లి వాళ్ళు కూడా షాక్ అవుతారు. ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి ఆ ఫోటోగ్రాఫర్ రంగూస్కీని వన్ సైడ్ లవ్ చేస్తూ ఆ రంగూస్కీకి తెలియకుండానే తన ఫొటోస్ అన్నిటినీ కూడా తీసి అక్కడ ఫ్రేమ్ కట్టించి ఉంటాడు. ఇది చూసినటువంటి ఆ ముగ్గురు కూడా చాలా షాక్ అవుతూ ఉంటారు. మరోపక్క స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి కేకే ఇన్స్పెక్టర్ ని చూసి మాట్లాడుతూ నాకెందుకో మన కానిస్టేబుల్ రాజా మీదనే చాలా డౌట్ కొడుతుంది, మనం ఒకసారి ఆ రాజా ఇంటికి వెళ్లి చెక్ చేద్దామని అంటాడు. దానికి ఇన్స్పెక్టర్ కూడా ఒప్పుకుని ఆ రాజా ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్తారు. మరోపక్క రాజాకి ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసి బ్రదర్ మీతో మాట్లాడాలి, ఒక ప్లేస్కి రండి అని ఒక ప్లేస్ అడ్రస్ చెప్తాడు. అదే సమయంలో కేకే తన పోలీస్ టీంతో రాజా ఇంటి దగ్గరికి వెళ్లి చెక్ చేస్తూ ఉంటాడు. అక్కడ తనకి ఒక రక్త మరకలు అంటి ఉన్న ఒక కత్తి అలాగే ఒక రెడ్ కలర్ షర్ట్ కూడా అక్కడ కనిపిస్తుంది. దాన్ని చూసిన కేకే అండ్ టీం ఖచ్చితంగా ఈ హత్య చేసింది రాజాని అని డిసైడ్ అవుతారు. వెంటనే రాజాకి ఫోన్ చేసి రాజా ఒకసారి రా నీతో మాట్లాడాలి అని చెప్పడంతో రాజా మాత్రం ఆ కేకేతో మాట్లాడుతూ సార్ నేనే హత్య చేశానని మీరు నమ్ముతున్నారు, కానీ నేను ఏ హత్య చేయలేదు, ఇప్పుడే నాకు ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేశాడు, అక్కడికి వెళుతున్నాను, మీరు కూడా ఒకసారి రండి అని చెప్పి రాజా వెంటనే ఆ ఫోటోగ్రాఫర్ ఇంటి దగ్గరికి బయలుదేరి వెళ్లిపోతాడు. మరోపక్క కేకే కూడా తన టీం ని తీసుకుని ఆ ఫోటోగ్రాఫర్ ఇంటి దగ్గరికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగా అప్పటికే అక్కడ ఆ ఫోటోగ్రాఫర్ చనిపోయి ఉంటాడు. మన రాజా చేతిలో కత్తి ఉంటుంది. అది చూసినటువంటి కేకే ఎందుకు రాజా ఆ ఫోటోగ్రాఫర్ ని చంపావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న రాజా సార్ నేను ఇతన్ని కూడా చంపలేదు అని అంటూ ఉంటాడు. అయితే కేకే మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ రాజాని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్లి అసలు ఏం జరిగిందో చెప్పు, ఎందుకు నువ్వు వాళ్ళని చంపావు అని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. దాంతో రాజా జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. సరే ఏ రోజైతే ఆ మరియా చనిపోయిందో నేను ఆ రూమ్ లోకి వెళ్లిన సమయంలో కిల్లర్ అక్కడే దాగి ఉన్నాడు. అక్కడ నాకు అద్దంలో ఆ రిఫ్లెక్షన్ మొత్తం కనిపించింది. దాంతో నేను వెంటనే ఆ కిల్లర్ ని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఆ కిల్లర్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఉండడంతో నేను కూడా తన వెంటే పరిగెట్టాను. అయితే ఆ కిల్లర్ మాత్రం కాంపౌండ్ వాళ్ళు దూకి వెళ్లిపోవడంతో నేను కూడా కాంపౌండ్ వాళ్ళు దూకి అక్కడికి వెళ్ళగా అక్కడెక్కడా కూడా ఆ కిల్లర్ కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో ఒక బ్లాక్ కలర్ కార్ నన్ను చంపడానికి వేగంగా వస్తూ ఉండడంతో నేను అతి కష్టం మీద తప్పించుకున్నాను. అప్పటి నుంచి కూడా నేను ఆ కిల్లర్ కోసమే వెతుకుతూ ఉన్న సమయంలో నాకు ఆ ఫోటోగ్రాఫర్ ఫోన్ చేసి నీతో ఏదో చెప్పాలి అని చెప్పడంతో అతను ఏమైనా క్లూస్ ఇస్తాడేమో అని చెప్పి అతని దగ్గరికి వెళ్ళాను. అప్పటికే తనని ఎవరో ఒక కత్తితో పొడిచి చంపేసి వెళ్లిపోయి ఉన్నారు. నేను వెంటనే ఆ కత్తిని బయటికి తీస్తూ ఉండగా సరిగ్గా అదే సమయంలో మీరు అక్కడికి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు, అంతే తప్ప నేనేమి ఈ హత్యలు చేయలేదు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి కేకే వెంటనే రాజాని చూసి అంటే నీ పేరు మీద తీసుకుని ఉన్న నెంబర్ తోనే నీకు ఫోన్ చేసి వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారా అని అంటాడు. దానికి రాజా కూడా అవును సార్ నేను అదే చెప్తున్నాను అని అంటూ ఉండడంతో కేకే వెంటనే అక్కడ ఉన్న పోలీసుల్ని చూసి వీడేదో కథలు చెప్తున్నట్లుగా ఉన్నాడు, ఒకసారి మన స్టైల్లో ఎంక్వైరీ చేసి నిజాల్ని రాబట్టండి అని అంటాడు. అయితే ఆ ఇన్స్పెక్టర్ మాత్రం రాజాని కొట్టకుండా అసలు ఏం జరిగిందో నిజమంతా ఒప్పుకొని స్టేట్మెంట్ రాసి సైన్ చేసి ఇవ్వుని అంటాడు. దానికి రాజా కూడా ఒప్పుకుంటాడు. మరో
మరోపక్క కేకే వెంటనే తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఈ రాజా ప్రకారం ఆ గుర్తు తెలియని వ్యక్తి ఏదో ఒక ఫోన్ నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాడు, ఆ ఫోన్ నెంబర్ ని మీరు ట్రేస్ చేసి అది ఎప్పుడు యాక్టివ్ అయినా నాకు ఇన్ఫార్మ్ చెయ్యండి అని అంటాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ అండ్ టీమ్ ఈ పాటికి రాజా స్టేట్మెంట్ రాసి ఉంటాడు అని ఆ రూమ్ లోకి వెళ్ళగా నిజానికి రాజా అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కేకే ఇన్స్పెక్టర్ మరియు మిగతా పోలీసులందరి మీద సీరియస్ అవుతాడు. మరోపక్క రాజా అక్కడి నుంచి తప్పించుకుని తన కానిస్టేబుల్ ఫ్రెండ్ ని అలాగే ఆ రంగుస్కిని కలిసి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోటోగ్రాఫర్ కేసులో కూడా నన్నే ఇరికించాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క పోలీసులు ఆ రాజా కోసం వెతుకుతూ ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి రాజా ఫోటోని చూపించి ఇతన్ని ఎక్కడైనా చూసావా అని అడుగుతారు. ఆ రౌడీ పోలీసుల్ని చూసి నేను ఎక్కడా చూడలేదు, నాకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అని పోలీసుల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు. ట్విస్ట్ ఏమిటి అంటే కానిస్టేబుల్ రాజా ఆ రౌడీ దగ్గరే ఉండి ఉంటాడు. నిజానికి కొంతకాలం క్రితం రాజా ఆ రౌడీకి ఒక లవ్ మ్యాటర్ లో సహాయం చేసి ఉండడంతో ఆ రౌడీ ఈ రోజు రాజాకి సహాయం చేసి అలా అబద్ధం చెప్పి ఉంటాడు. అదే సమయంలో అక్కడ ఒక పార్టీ జరుగుతూ ఉండగా అక్కడికి వచ్చినటువంటి రాబర్ట్ డాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ రాబర్ట్ చెయ్యి మీద ఉన్న ఒక టాటూను చూసినటువంటి రాజా ఆ రోజు నాకు అద్దంలో కనిపించినటువంటి ఆ కిల్లర్ చేతి మీద కూడా నాకు ఇలాంటి టాటూనే కనిపించింది అని వెంటనే తను రాబర్ట్ దగ్గరికి వెళ్ళి తనని ఎంక్వైరీ చేస్తాడు. ఆ రాబర్ట్ మాత్రం నువ్వు చెప్పే వాటికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే ఆ రాజాకి అతను చెప్పింది నిజమే, ఎందుకంటే నేను ఆ రోజు చూసిన కిల్లర్ చేతి మీద ఈ టాటూతో పాటు 3 నెంబర్స్ ఏవో వేసి ఉన్నాయి. ఇక్కడ ఈ రాబర్ట్ కేవలం ఆ టాటూను మాత్రమే వేసుకుని ఉన్నాడు అని వెంటనే తన ఫ్రెండ్స్ ని చూసి బహుశా ఆ నెంబర్ లో ఆ కిల్లర్ కారు నెంబర్ అయినా అయి ఉండవచ్చు, మీరు ఈ ఏరియాలో ఉన్న బ్లాక్ కలర్ కారుకి 3 నెంబర్లు ఏ ఉన్నాయో చెక్ చెయ్యండి అని అంటాడు. అలా వాళ్ళు చెక్ చేయడంతో ఆ ఏరియాలో బ్లాక్ కలర్ కారుతో 3 డిజిట్స్ తో కేవలం 4 కార్లు మాత్రమే ఉంటాయి. ఆ 4 కారుల్లో కూడా 3 ముసలివాళ్ళు కాగా కేవలం ఒక్క కారు మాత్రమే కుర్రవాడిది అని వీళ్ళకి తెలిసి ఆ కారు ఎవరిది అని చెక్ చేయగా అది జాన్ది అని తెలుస్తుంది. దాంతో రాజా అండ్ టీం వెంటనే జాన్ బయటకు వెళ్ళినప్పుడు అతని ఇంట్లోకి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంతసేపటికి జాన్ అక్కడికి వచ్చి తన ఇంట్లోకి ఎవరో వచ్చారో అని తెలుసుకుని వెంటనే అక్కడికి వచ్చిన వాళ్ళ మీద అటాక్ చేయబోతాడు. దాంతో వీళ్ళందరూ కూడా జాన్ మీద అటాక్ చేసి జాన్ ని తన కంట్రోల్లోకి తీసుకుని అసలు ఏం జరిగిందో చెప్పు, ఇప్పుడు నువ్వే కదా ఆ హత్య చేసింది అంటూ అదంతా కూడా వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ జాన్ కూడా జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఆ జాన్కి ఒక పురాతనమైన బైబుల్ గురించి చెప్పి ఆ బైబుల్ ని తీసుకురావాలి అని చెప్పి ఉంటారు. దాంతో జాన్ ఆ బైబుల్ ఎక్కడ ఉంది అని ఎంక్వైరీ చేయగా అది మరియా దగ్గర ఉంది అని తెలుస్తుంది. దాంతో జాన్ వెంటనే ఒకసారి మరియాని కలిసి నీ దగ్గర ఒక పురాతనమైన బైబుల్ ఉంది కదా, అది నాకు కావాలి, నీకు ఎంతైనా ఇస్తాను అని చెప్పడంతో ఆ మాటలు విన్న మరియా మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఎవరికి ఆ బైబిల్ ని ఇవ్వను అని అంటుంది. దాంతో ఇంటికి వచ్చేసినటువంటి జాన్ ఈ రోజు రాత్రికి వెళ్లి తనతో మాట్లాడదామని ఆ రోజు రాత్రి సమయంలో జాన్ ఆ మరియా ఇంటి దగ్గరికి వెళ్ళగా అప్పటికే ఆ మరియాని అక్కడ చంపేసి ఉంటారు. అక్కడ మరియా డెడ్ బాడీని చూసినటువంటి జాన్ చాలా షాక్ అయ్యి అక్కడ చాలా కంగారులో ఒక వస్తువుని కిందకు తోసేయడంతో ఆ సౌండ్ విని రాజా వెంటనే మరియా ఇంటి లోపలికి వెళ్లి ఉంటాడు. దాంతో రాజా వస్తున్నాడని జాన్ వెంటనే వెళ్లి ఒక తలుపు చోట దాక్కుని ఉండి ఉంటాడు. అప్పుడే ఆ జాన్ అద్దం రిఫ్లెక్షన్ లో ఆ రాజాకి కనిపించడంతో రాజా ఆ జాన్ ని తరుముకుని ఉండి ఉంటాడు. అతి కష్టం మీద జాన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ఉంటాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి జాన్ రాజాని చూసి నేను కేవలం ఆ మరియాతో మాట్లాడడం కోసమే అక్కడికి వెళ్ళాను, కానీ అప్పటికే ఆ మరియా అక్కడ చనిపోయి ఉంది, నాకు ఈ మర్డర్ కి ఎటువంటి సంబంధం లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న రాజా ఒక పాత బైబిల్ కోసం అక్కడికి వెళ్ళావా, ఆ పాత బైబిల్ వాల్యూ ఎంత ఉంటుంది అని అడుగుతాడు. దానికి ఆ జాన్ మాట్లాడుతూ దాదాపు ఆ బైబిల్ వాల్యూ ₹1,00,00,000 ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత రాజా మరియాని జాన్ చంపకపోతే మరి ఎవరు చంపి ఉంటారో అని ఆలోచిస్తూ ఉండగా రంగుస్కి వెంటనే రాజాని చూసి నాకెందుకు ఇది ఖచ్చితంగా ఆ జానే చేసినట్లుగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది. రాజా మాత్రం లేదు, ఆ జాన్ చేసి ఉండడు అన్నట్టు ఆ రాజా చెప్పినటువంటి బైబిల్ ఆ మరియా ఇంట్లో ఉందేమో చెక్ చేసి రా అని ఆ రంగూస్కి చెప్తాడు. దాంతో రంగూస్కి వెంటనే ఆ మరియా ఇంట్లో చెక్ చేయడానికి వెళ్తుంది. సరిగ్గా కొంతసేపటి తర్వాత ఆ రాజాకి మళ్ళీ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నువ్వు రంగూస్కిని అంత ఒంటరిగా వదిలిపెట్టకూడదు, ఇప్పుడు ఆ రంగూస్కి మా ఆధీనంలో ఉంది అని అంటాడు. అదే సమయంలో పోలీసులు ఆ రాజాని వెతుకుతూ అక్కడికి వచ్చేస్తారు. దాంతో ఆ రాజా పోలీసులకి ఆ జాన్ గురించి చెప్దామని ఆలోచిస్తూ ఉండగా అప్పటికే జాన్ కూడా అక్కడ చనిపోయి ఉంటాడు. దాంతో రాజా ఆ జాన్ ఎలా చనిపోయాడో అని చూస్తూ ఉండగా పోలీసులు
పోలీసులు అక్కడికి వచ్చి తనని పట్టుకుంటారు. ఇన్స్పెక్టర్ ఆ రాజాని చూసి, ఏంటి నువ్వు 3వ మర్డర్ కూడా చేసావా అని అంటూ ఉంటాడు. అయితే ఆ రాజా మాత్రం, లేదు సార్, నా మాట వినండి, ఇప్పుడు రంగూస్కి చాలా ప్రమాదంలో ఉంది, తనని నేనే వెళ్ళి కాపాడాలి, నా మాట వినండి అని అంటూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం ఆ రాజాని అరెస్ట్ చేయాలని చూస్తూ ఉండడంతో రాజా పోలీసులందరినీ కొట్టి అక్కడి నుంచి తప్పించుకుని మళ్ళీ వెళ్ళిపోతాడు. మరోపక్క జాన్కి ఆ బైబిల్ తీసుకురామని చెప్పి డీల్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి, నీకు ఆ బైబిల్ ఇస్తాను, ఎంత ఇస్తావు అని చెప్పి డీల్ మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క రాజా తను ఉన్నటువంటి లొకేషన్ని తన ఫ్రెండ్కి చెప్పి వెంటనే అక్కడికి రా అని చాలా టెన్షన్గా వెయిట్ చేస్తూ ఉంటాడు. అదే సమయంలో రాజా ఫ్రెండ్ అక్కడికి కారులో రావడంతో తన కారుకి అడ్డంగా వెళ్లడంతో ఆ కారు వచ్చి రాజాని గుద్దుకుంటుంది. ఈ సీన్నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది. రాజా వెంటనే లేచి వాటర్ తాగి తన ఫ్రెండ్ని చూసి, తనకు ఆ గుర్తు తెలియని వ్యక్తి ఏ నెంబర్ నుంచి అయితే ఫోన్ చేస్తున్నాడో ఆ నెంబర్ ఏ టవర్ లొకేషన్ లో ఉందో కనుక్కోమని చెప్తాడు. దాంతో రాజా ఫ్రెండ్ ఆ నెంబర్ గురించి ట్రేస్ చేస్తూ ఉండగా సడన్ గా అది ఒక ఏరియాలో యాక్టివేట్ అవుతుంది. దాంతో అడ్రస్ కనుక్కున్నటువంటి రాజా ఫ్రెండ్ వెంటనే రాజాని కలిసి, ఇది ఒక చర్చ్ ఏరియాలో యాక్టివేట్ అవుతుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న రాజా, అంటే మనకు ఫోన్ చేస్తున్నటువంటి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఆ చర్చిలోనే ఉన్నట్లుగా ఉన్నాడు అని వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్తాడు. అయితే ఆ సమయంలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి, లోపల ప్రేయర్ జరుగుతుంది, మీరు ఎవరిని కలవాలన్నా కొద్దిసేపు ఇక్కడే వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో రాజా అక్కడ కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఫొటోస్ ని చూస్తూ ఉండగా, అక్కడ ఉన్నటువంటి ఫోటోను చూస్తున్నటువంటి రాజా ఒక్కసారిగా షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ ఉన్న ఒక ఫోటో అచ్చం చనిపోయినటువంటి మరియా లాగా ఉంటుంది, కానీ అక్కడ ఉన్నది మరియా కాదు అని, మరియా ట్విన్ సిస్టర్ అయినటువంటి మేరీ అని ఆ రాజాకి తర్వాత తెలుస్తుంది. దాంతో రాజా వెంటనే మేరీ దగ్గరికి వెళ్ళి తనకు జరిగిందంతా చెప్పి, మీ సిస్టర్ మరియా చనిపోయింది అని చెప్పడంతో తను చాలా షాక్ అవుతుంది. ఏంటి మరియా చనిపోయిందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. రాజా వెంటనే ఆ మేరీని చూసి, నీ సిస్టర్ మరియాని చంపిన వాడే నా గర్ల్ ఫ్రెండ్ ని కూడా కిడ్నాప్ చేసి ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని అంటాడు. దానికి ఆ మేరీ మాట్లాడుతూ, ఏంటి నా సిస్టర్ మరియాని చంపిన వాడే నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రంగోస్కిని కూడా కిడ్నాప్ చేశాడా అని అంటుంది. ఆ మాటలు విన్న రాజా ఒక్కసారిగా షాక్ అయ్యి వెంటనే మేరీని చూసి, నీకు నేను నా గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పలేదు కదా, నా గర్ల్ ఫ్రెండ్ పేరు రంగూస్కి అని నీకు ఎలా తెలిసింది అని అంటాడు. దాంతో ఆ మేరీ కొంచెం తడబడుతూ ఉంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ రాజా మేరీని చూసి, నువ్వు మేరీ కాదు మరియావి, ఎందుకంటే నేను ఎప్పుడు మరియాని కలిసినా తన దగ్గర ఒక స్టాప్ వాచ్ ఉంటుంది, ఇప్పుడు అదే వాచ్ నీ దగ్గర కూడా ఉంది, అంటే నువ్వు ఖచ్చితంగా మేరీవి కాదు మరియావి, నిజం చెప్పు మరియా అని అంటాడు. దానికి ఆ మేరీ కూడా, అవును నేను మేరీని కాదు మరియాని అని అంటుంది. రాజా వెంటనే ఆ మరియాని చూసి, ఎందుకు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ ని కిడ్నాప్ చేసావు, నువ్వెందుకు మేరీని హత్య చేశావు అని అడుగుతాడు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ మరియా వెంటనే రాజాని చూసి, మేరీని హత్య చేసింది నేను కాదు, నీ గర్ల్ ఫ్రెండ్ అయినటువంటి రంగూస్కియే నా సిస్టర్ మేరీని హత్య చేసింది అని అంటుంది. ఆ మాటలు విన్న రాజా ఒక్కసారిగా షాక్ అయ్యి అక్కడ కుప్పకూలిపోతాడు. ఇక్కడే అసలు ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఈ రంగూస్కి కూడా పాతకాలపు వస్తువుల్ని సేకరించి అలవాటు ఉండడంతో రంగూస్కి ఆ మరియాకి బాగా స్నేహితురాలు అవుతుంది. అలాంటి సమయంలోనే ఒక రోజు జాన్ మేరీ అనుకుని ఆ మరియా దగ్గరికి వచ్చి బైబిల్ గురించి అడిగి వెళ్లిపోయి ఉంటాడు. దాంతో అదే విషయం మరియా వచ్చి ఆ రంగూస్కి దగ్గర చెప్పడంతో రంగూస్కి వెంటనే గూగుల్లో ఆ బైబిల్ గురించి సెర్చ్ చేస్తుంది. అప్పుడే తనకి ఆ బైబిల్ చాలా కాస్ట్లీ అని తెలుస్తుంది. దాంతో రంగూస్కి మరియా ఇద్దరు కూడా మాట్లాడుకుని మరియా వెంటనే తన సిస్టర్ అయినటువంటి మేరీకి ఫోన్ చేసి ఆ బైబిల్ గురించి అడగడంతో మేరీ ఆ బైబిల్ మా చర్చిలోనే ఉంది అని చెప్పడంతో మరియా వెంటనే మేరీతో మాట్లాడుతూ ఆ బైబిల్ నాకు కావాలి అని అడుగుతుంది. మేరీ మాత్రం ఆ బైబిల్ బయట ఎవరికి ఇవ్వడం కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా విన్నటువంటి రంగూస్కి వెంటనే మరియాని చూసి, ఒకసారి మీ సిస్టర్ అయినటువంటి మేరీని మీ ఇంటికి పిలవండి, మన ముగ్గురం కూర్చొని మాట్లాడుకుంటే ఒక పరిష్కారం దొరుకుతుంది, ఆ తర్వాత ఆ బైబిల్ని అమ్మేసి మన ముగ్గురం కూడా పంచుకుందామని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి మరియా కూడా ఒప్పుకుని తన సిస్టర్ అయినటువంటి మేరీని తన ఇంటికి పిలవగా అక్కడ ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో రంగూస్కి సడన్ గా మేరీని చంపేయడంతో మరియా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎందుకు నా సిస్టర్ని అలా చంపేశావు అని అడుగుతుంది. దానికి ఆ రంగూస్కి మాట్లాడుతూ, నువ్వు ఎంత చెప్పినా మీ సిస్టర్ మనం చెప్పే డీల్ కు ఒప్పుకునేలా లేదు, ఇప్పుడు నువ్వు నీ సిస్టర్ మేరీ ప్లేస్ లో ఆ చర్చికి వెళ్ళు, అక్కడ ఆ బైబిల్ ఎక్కడ ఉందో వెతికి తీసుకుని వచ్చేస్తే దాన్ని అమ్మేసి మనం ఇద్దరం కూడా పంచుకుందామని ప్లాన్ చెప్తుంది. అలా జరిగిందంతా చెప్పినటువంటి మరియా ఆ రాజాని చూసి, ఎప్పుడైతే నీ గర్ల్ ఫ్రెండ్ మేరీని హత్య చేసిందో అప్పుడే ఆ కేసులో నిన్ను ఇరికించాలని డిసైడ్ అయ్యి తను ఆ మేరీని చంపినటువంటి ఆయుధాలని తను వేసుకున్నటువంటి రెడ్ షర్ట్ ని కూడా తీసుకుని వచ్చి నీ ఇంట్లో పెట్టింది అని అంటుంది.
ఇదంతా తెలుసుకున్నటువంటి ఆ రాజా ఒక్కసారిగా బెత్తరపోయి చూస్తూ ఉంటాడు. స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. అలా రంగూస్కి రాజాని ఆ మర్డర్ కేసులో ఇరికించాలి అనుకుని పక్కాగా ప్లాన్ చేసి ఆ రాజా తనని ఇష్టపడేలాగా చేసి, ఆ రాజా ఎప్పుడైతే తనని లవ్ చేయడం కోసం వేరే నెంబర్తో గొంతు మార్చి ఫోన్ చేశాడో అప్పుడే ఆ రంగూస్కి ఫోన్ చేస్తున్నది రాజా అని తెలిసిపోయి ఉంటుంది. కానీ తనకు తెలియనట్లుగానే రాజా దగ్గర నటిస్తూ ఆ తర్వాత ఆ ప్లాన్నే తను కూడా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టి, రాజాకి తెలియకుండానే రాజా ఇంటికి వెళ్ళినప్పుడు తన ఆధార్ కార్డుని ఫోటోని తీసుకుని తన పేరు మీదనే ఒక సిమ్ కార్డుని తీసుకుని గుర్తు తెలియని వ్యక్తి వాయిస్ లాగా తన వాయిస్ నే క్లోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తి ఎవరో ఫోన్ చేస్తున్నాడు అని ఆ రాజాని నమ్మించి ఉంటుంది. ఒకరోజు ఈ రంగూస్కి ఆ మరియా ఇంటి లోపల నుంచి వస్తూ ఉండగా ఫోటోగ్రాఫర్ చూసి ఉంటాడు. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ నీతో మాట్లాడాలి అని రాజాకి ఫోన్ చేసి పిలిచి ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న రంగూస్కి ఆ ఫోటోగ్రాఫర్ కి నా గురించి ఏదో తెలిసిపోయింది, అది చెప్పడం కోసమే రాజాని పిలిచినట్లుగా ఉన్నాడు అని రాజా కన్నా ముందు రంగూస్కి అక్కడికి వెళ్లి ఆ ఫోటోగ్రాఫర్ ని కూడా చంపేసి వెళ్లిపోయి ఉంటుంది. ఆ తర్వాతే ఫోటోగ్రాఫర్ ఇంటికి ఆ రాజా వచ్చి ఉంటాడు. ఆ తర్వాత మరియా మరియు రంగూస్కి ఇద్దరు ప్లాన్ చేసినట్లుగానే ఆ బైబిల్ ని తీసుకుని వచ్చి జాన్ ని కలిసి, అసలు ఈ బైబిల్ ని తీసుకురావని నీకు ఎవరు చెప్పారో అతని అడ్రస్ చెప్పు అని ఆ జాన్ ని బెదిరిస్తారు. జాన్ కూడా తనకి ఆ బైబిల్ తీసుకురామని చెప్పినటువంటి ఆ వ్యక్తి అడ్రస్ ని వాళ్ళకి చెప్పేస్తాడు. దాంతో మరియా మరియు రంగూస్కి ఈ జాన్ ఎప్పటికైనా మనకు ప్రమాదమే అని ఆ జాన్ ని కూడా చంపేసి వెళ్ళిపోయి ఉంటారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇదంతా తెలుసుకున్న రాజా వెంటనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో పోలీసులు అక్కడికి వచ్చి ఆ మరియాని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. కట్ చేస్తే మరోపక్క రంగూస్కి తన దగ్గర ఉన్నటువంటి బైబిల్ని జాన్కి ఆ బైబిల్ తీసుకురమ్మని చెప్పి డీల్ ఇచ్చినటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి ఆ ఒరిజినల్ బైబిల్ ఇచ్చి అతని దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాజా అక్కడికి రావడంతో రంగూస్కి ఆ రాజాని చూసి వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. అయితే నిజానికి రాజా అక్కడికి ఒంటరిగా వెళ్లకుండా తన పోలీస్ టీంతో మొత్తం అక్కడికి వెళ్ళి ఉంటాడు. దాంతో రంగూస్కి అక్కడికి పోలీసులు వచ్చారు అని తెలుసుకుని వాళ్ళందరి దగ్గర నుంచి తప్పించుకుని పారిపోతూ ఉంటుంది. అదే సమయంలో మరోపక్క కేకే కూడా అక్కడికి రావడంతో ఆ రంగూస్కి వేరే దారి లేక తన దగ్గర ఉన్న గన్ను తీసి ఆ కేకేని కాల్చబోతూ ఉంటుంది. దాంతో కేకేకి వేరే దారి లేక వెంటనే తన దగ్గర ఉన్న గన్నుతో ఆ రంగూస్కుని షూట్ చేస్తాడు. రంగూస్కి అక్కడ పడిపోతూ ఉండగా రాజా వెంటనే వెళ్లి ఆ రంగూస్కుని పట్టుకోగా రంగూస్కి ఆ రాజాని చూసి, నేను నిజంగా మోసపూరితమైన వ్యక్తినే కావచ్చు, కానీ నేను నిన్ను చాలా సిన్సియర్గా లవ్ చేశాను అని అంటుంది. ఆ మాటలు విన్న రాజా చాలా బాధపడుతూ ఉండగా ఆ రంగూస్కి రాజాని చూసి నవ్వుతూ, నేను ఇప్పుడు కూడా అబద్ధమే చెప్పాను, నువ్వు అన్నిటినీ ఇలాగే నమ్మేస్తావు, నువ్వు చాలా వెర్రివాడివి అంటూ ఆ రంగూస్కి రాజా చేతుల్లోనే చనిపోతుంది. దాంతో ఆ రాజా చాలా బాధపడుతూ ఉంటాడు. అక్కడతో ఈ మూవీ కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.